టెర్రరిస్ట్ బాక్స్పై కాల్పులు జరపగా ఆ బాక్స్లో ప్రమాదకరమైన వైరస్ ఉండటంతో సైనికుడు వెంటనే తన నోటితో ఆ రంధ్రాన్ని మూసేశాడు. వైరస్ బయటకు వస్తే మొత్తం నగరం ప్రమాదంలో పడుతుంది. సైనికుడు అందరినీ రక్షించాడు, కాని తానే ఒక్కరే వైరస్కి గురయ్యాడు. వెంటనే అతన్ని ఐసోలేషన్ జోన్కి తీసుకెళ్లారు. డాక్టర్లు అతని ప్రాణం కాపాడటానికి అతని నోరు కత్తిరించాలని నిర్ణయించారు. కాని సైనికుడు అంగీకరించలేదు, ఇంకా పెళ్లి కాలేదని. ఇలా రూపం చెడిపోవడంపై చావడమే మంచిదని చెప్పాడు. అందుకే అతను వైరస్ను మింగేశాడు. ఇదే సమయంలో ఉన్నతాధికారులు ఇతర దేశాలకు సంప్రదించి వ్యాక్సిన్ పంపాలని కోరారు, గానీ అది రావడానికి 10 గంటలు పడుతుంది. వైరస్ వచ్చిన 1 గంటలో వ్యాక్సిన్ అందకపోతే సైనికుడు తప్పకుండా చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తోటి సైనికులు విచారంతో ఐసోలేషన్ జోన్కి వచ్చి అతన్ని చివరిసారిగా కలుసుకున్నారు. సైనికుడు వారిని ఓదారుస్తూ తన చివరి కోరికలను చెప్పాడు. తన స్థానంలో ప్రజలను రక్షించాలని, తన ఇష్టమైన మోటార్ సైకిల్ను అతని బెస్ట్ ఫ్రెండ్కు ఇవ్వాలని చెప్పాడు. తోటి సైనికులు సెల్యూట్ చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో ఉన్నతాధికారులు వారిని బయటకు వెళ్లమని ఆదేశించారు, కాని వారు వెళ్లడానికి నిరాకరించడంతో బలవంతంగా పంపివేశారు. తరువాత అధికారులు మధ్యాహ్నానికి అతని తల్లిదండ్రులు వస్తారని చెప్పారు. సమయం కాస్త గడిచాక ప్రొఫెసర్ వ్యాక్సిన్తో వచ్చాడు, కాని డాక్టర్లు ఆలస్యమైందని చెప్పారు. అయితే ప్రొఫెసర్ సైనికుని చూసి ఆశ్చర్యపోయాడు. వైరస్ సోకినా అతనికి ఎలాంటి ప్రతిక్రియ లేదు. నిజం తెలుసుకోవడానికి తన నమూనా తీసుకున్నాడు. సైనికుడు డాక్టర్కి నేను ఎప్పుడు చేస్తాను అని అడిగాడు. డాక్టర్ నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. అప్పుడే అతని తల్లిదండ్రులు వచ్చారు. తల్లి కన్నీరు పెట్టగా సైనికుడు ఆమెను ఓదార్చాడు. తండ్రిని సెల్యూట్ చేశాడు. రిటైర్డ్ ఆర్మీ మెన్ అయిన తండ్రి తన కుమారుడిపై గర్వపడ్డాడు. సైనికుడు చివరి నమస్కారం చెప్పేందుకు మోకాళ్లపై కూర్చున్నాడు. అందరూ భావోద్వేగానికి గురవుతుండగా సైనికుడు ఒక్కసారిగా గమనించాడు. డాక్టర్ మెషిన్లన్నీ ఆఫ్ చేశాడు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని సైనికుడు అరిచాడు. అప్పుడు డాక్టర్ నవ్వుతూ కరెంట్ వృధా అవుతోంది అని చెప్పాడు. సైనికుడు అయోమయంలో పడగా డాక్టర్ వివరించాడు. వైరస్ 99% మంది మీద పనిచేస్తుంది, కాని ఈ సైనికుడి శరీరంలో సహజంగా యాంటీబాడీలు ఉన్నాయని, అతడికి వైరస్ ఏమీ చేయలేదని అందరూ ఆనందంతో కేకలు వేశారు. సైనికుడు సంతోషంతో డాక్టర్ చెంపపై ముద్దు పెట్టాడు. డాక్టర్ కోపంతో అతని తోసేశాడు. ఇదిలా ఉండగా అతని ఫ్రెండ్ మోటార్ సైకిల్ను కోగిలించుకుని ముద్దులు పెడుతూ ఇది ఇక మా దగ్గరే ఉంటుంది అంటూ సంతోషంగా రేస్ చేశాడు. ఇతర సైనికులు కోపంగా ఉన్నా అతను పట్టించుకోలేదు, కాని వెంటనే అతను భయంతో ఆగిపోయాడు. ఎందుకంటే అతని ముందే భయంకరమైన దృశ్యం ప్రత్యక్షమైంది.